మీనరాశి జాతకులారా, ఎవరైతే మీనరాశి జాతకులు ఉన్నారో మరి ఈ యొక్క జూన్ 2వ తారీఖు గురువు యొక్క మార్పు మీకు ఒక అద్భుతమైన యోగాన్ని తెచ్చిపెడుతుంది. మొట్టమొదటిది వివాహం, రెండవది సంతానం. అదేవిధంగా మీ పిల్లలు మీ మాట వినడం లేదు అని అనుకునేటువంటి వారికి పిల్లలు మీ మాట వినడము, మీ పిల్లలకు మీనరాశికి సంబంధించినటువంటి తల్లిదండ్రులలో మీనరాశి ఎవరిది ఉన్నా వాళ్ళ పిల్లల అభ్యుదయం కానీ, పిల్లలలో ఎవరికైనా ఒకరికి శుభకార్యాలు చేయడం కానీ, పిల్లలలో ఎవరికైనా ఒకరికి మంచి జరిగేటువంటి పరిస్థితులు యోగిస్తున్నాయి. కనుక ఈ సమయం చాలా అద్భుతమైనటువంటిది. మళ్ళీ ఈ యొక్క గురువు సింహంలోకి వెళ్తాడు. ఇక్కడ విపరీతమైనటువంటి అనారోగ్య సమస్యలు కానీ అప్పులు కానీ వచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక మీనరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ స్టెప్ వేయాలనుకున్నా వ్యక్తిగత జాతకాన్ని 1-2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. మీకు నరఘోష నరదృష్టి అధికంగా ఉంది, నలుగురు చూపు మీపైనే కనబడుతూ ఉన్నది. కనుక ఎవరో ఏదో చెప్పింది మీరు ఇదే కావచ్చును అని చెప్పి నమ్ముకొని మీరు మైండ్లో ఫిక్స్ అయిపోయి, ఎందుకంటే చీకటిలో భయం వేస్తుంది అందరికీ, భయం ఏదని కాదు. ఈ చీకటిలో నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలో కాళ్ళకు పోటు రావుతుంటారు. అంటే ఏదైనా చిన్న ఏదైనా తట్టుకున్నట్టయినా కూడా అతడు సినిమాలో శ్మశానానికి వెళ్తారా అని చెప్పి ఏ విధంగా ఛాలెంజ్ ఉంటుందో, పాపం మామిడికాయ దొంగతనం చేసి వాడు రాంగా చిన్నగా వెనకాల అంగికి ఏదో కట్టే తట్టుకొని వాడు ఆగడము, ఆ భయంతో వాడు మరణించాడు. కనుక అలాంటి భయాన్ని మీరు పెట్టుకోకండి, ధైర్యంగా ఉండండి. వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. విజయం మీదే. ఆల్ ద బెస్ట్.